కావలి ఉత్తర శివారులో వెలసి ఉన్న సీతాలమ్మ అరుగు వద్ద గుర్తు తెలియని ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. ఇక్కడ వెలసిన అమ్మవారికి కొన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నామని, నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారిని దర్శించి ఇంటికి వెళ్లాను అని ఇక్కడ పూజారిగా విధులు నిర్వహించే బూసి శ్రీనివాసులు తెలిపారు. కావలి ఉత్తర శివారులో వెలసి ఉన్న సీతాలమ్మ అరుగు వద్ద గుర్తు తెలియని ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. ఇక్కడ వెలసిన అమ్మవారికి కొన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నామని, నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారిని దర్శించి ఇంటికి వెళ్లానని ఇక్కడ పూజారిగా విధులు నిర్వహించే బూసి శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లగా అరుగుపై వస్తువులను పగలగొట్టి చిందరబందరగా పడేసి ఉన్నారని, అమ్మవారి మకర తోరణాన్ని అమ్మవారిపై పడివేసి ఉన్నారన్నారు. స్థానికులు అమ్మవారికి ఇలా జరగటాన్ని సహించడం లేదన్నారు. రోడ్డుపై ఉన్న అమ్మవారికి ఇలా జరిగితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్న ఆవేదన వ్యక్తం చేశారు. 1వ పట్టణ పోలీసులు సమాచారం తెలుపగా 1వ పట్టణం ఎస్ఐ సుమన్ హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దగ్గరలోని సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తామన్నారు. అలాంటి అరాచకాలకు పాల్పడితే ఎవరిని క్షమించమని ఎస్ఐ హెచ్చరించారు. ప్రతి మంగళవారం మేము చేసుకుంటా ఉన్నాము. అప్పుడు ఈ మధ్యకాలంలో అలంకరణ కళ్ళు ముక్కు అది ఎత్తేసారు. ఆ తర్వాత ప్రతి మంగళవారం మళ్ళీ వేరే వేరే దాతలు ఇస్తే ఆ సెట్ని మాత్రం నేను ప్రతి మంగళవారం అలంకరించే నైట్ 11:30 అప్పుడు మళ్ళీ మార్చేసుకొని తీసి పెట్టేస్తుంటాను. అట్లా రాత్రి 3 రోజుల నుంచి హుండీ కూడా తీసేస్తాను. అది డే టైమే జరుగుతూ ఉంది. అది నైట్ టైం మాత్రం ఇది గుర్తు వ్యక్తులు ఎందుకు చేసేది పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ నుంచి చూసుకున్నారు. చూసి కావాలని ఇదైతే చదువుకుంటూ పెట్టున్నాము. ఆ మొత్తం చేసి పడేస్తున్నారు. చెత్త చేస్తున్నారు. ఆ మక్కతో పక్కన పడేస్తున్నారు. ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.